ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము, నా జీవితము. నేను చేసే అన్ని యజ్ఞములకు, యావములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును ఇవ్వను అని చెప్పాడు వశిష్ఠుడు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేనువును బలవంతంగా లాక్కొనిపోతున్నాడు. ఇదేమిటి? ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొనిపోతున్నాడు. ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా. వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టినాడా? లేకపోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు? ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేశాను? ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేశాను కదా. ఈ రోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా. మరి ఎందుకు నన్ను వదిలివేశాడు? ఆయననే అడుగుతాను. వెంటనే ఒక్కసారి హుంకరింది. తనను పట్టుకొన్న భటులను విదిల్చి కొట్టింది. పరుగు పరుగున వశిష్ఠుని వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ వశిష్ఠునితో ఇలా పలికింది. ఓ బ్రహ్మర్షి, దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికిచ్చేశావా? నేను ఏం అపరాధము చేశానని నన్ను వాళ్ళకిచ్చావు? ఆ మాటలు విన్న వశిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దుఃఖించాడు. ఓ కామధేనువా, నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకొని పోతున్నాడు. నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడగలడు? అతడు ఈ ప్రాంతమునకు రాజు, పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను? నిన్ను ఎలా రక్షించుకోను? ఓ బ్రహ్మర్షి, విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మబలమునకు అది సాటిరాదు. అతనికన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలువలేడు. ఓ మహర్షి, నీ బ్రహ్మబలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను. ఓ కామధేనువు, నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు. ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనల మీద పడి వారిని ఓడించాయి, తరిమి కొట్టాయి. తన కళ్ళ ఎదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదరు చేశాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 54వ సర్గ సంపూర్ణము. రామాయణము బాలకాండ 55వ సర్గ. కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామితుని పరాక్రమమునకు చెల్లాచెదరు కావడం చూచాడు వశిష్ఠుడు. ఓ కామధేనువా, ఇంకా సేనలను సృష్టించు. మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజ వీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులు అనే సేనలు, యోని నుండి యవనులు, గోమయము నుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్చులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశారు. తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని నూర్గురు కుమారుడు. వారందరూ ఒక్కుమ్మడిగా వశిష్ఠుని మీదికి దుమికారు.
వశిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు సైన్యము నాశనం కావడం కళ్ళారా చూచాడు విశ్వామిత్రుడు. కాసేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకూ పనికిరాకుండా పోయుయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షి మాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేశాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ రాజా, నీవెందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీకేమి కావాలి? కోరుకో. ఓ మహాదేవా, తమరు నాయందు దయయుంచి ధనుర్వేదమును, అందలి రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉపదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి. నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను. మహాశివుడు అంతర్ధానము అయ్యాడు. విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేశాడు. అహంకారంతో అట్టహాసం చేశాడు. ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్ని చనిపోగా మరికొన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. భయపడకండి, నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను, మిమ్ములను రక్షిస్తాను. కాని ఎవరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వశిష్ఠుని ఆశ్రమము అంతా శ్మశానము మాదిరి మారిపోయింది. విశ్వామిత్రుడు చేసిన మారణకాండ చూచి వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నేను ఎంతో కాలంగా పెంటి పోషించిన జీవజాలమును, వృద్ధి చేసిన ఆశ్రమమును క్షణకాలంలో నాశనం చేశావు. నీకు భవిష్యత్తు లేదు. నిన్ను నాశనం చేస్తాను. శ్రీమద్ రామాయణము బాలకాండము 55వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ తీర్తులు 56వ సర్గ. వశిష్ఠుడు రెండవ యమదండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మదండము పట్టుకొని, ఓరి దుష్టుడా, నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము, అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువలేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను. విశ్వామిత్రుడు వశిష్ఠుని లెక్క చెయ్యలేదు. వశిష్ఠుని మీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతింది, వెనక్కు తిరిగిపోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్ర అస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము ప్రయోగించాడు. చీకాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము ప్రయోగించాడు. ఆదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణపాశము. ఆదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణపాశము. పైనాక దైత అస్త్రములు, శుష్కము, ఆర్ధము, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయశిరోస్త్రం, కంకాళము, ముసలము అను ఆయుధములు, విద్యాధరము అనే మహాస్త్రము, కాలాస్త్రము మొదలగు చిత్ర విచిత్ర అస్త్రములను వశిష్ఠుని మీద ప్రయోగించాడు. ఇంకా విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వశిష్ఠుని మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశన్నాన్ని సృష్టించింది. లోకములు అన్నీ ఆ బ్రహ్మ అస్త్రశక్తికి మండిపోతున్నాయి. లోకములు తల్లడిల్లిపోతున్నాయి. దేవతలు, గంధర్వులు అందరూ వశిష్ఠుని వద్దకు వెళ్లారు.
బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వశిష్ఠుని బ్రహ్మదండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును కూడా మింగేసింది. లోకాలు శాంతించాయి. ఆ సమయంలో వశిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వశిష్ఠుని దేహం నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండము యమదండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వశిష్ఠుని ఇలా ప్రార్థించారు. ఓ మహర్షి, నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యము చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచెయ్యి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను మన్నించ వశిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వశిష్ఠుని బ్రహ్మతేజస్సులో లీనమైపోయింది. ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమాన భారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మతేజస్సు గొప్పది అని తెలుసుకున్నాడు. ఏమి ఆశ్చర్యము! వశిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్రశస్త్రములు అన్నీ వృధా అయిపోయాయి. బ్రహ్మదండము నా అస్త్రములనన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మతేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును ఇంద్రియములను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వము సిద్ధించటం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 57వ సర్గ. వశిష్ఠుని చేతిలో ఓడిపోయి విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్ళాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. అప్పటికి 1000 సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేశావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంతకాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా? నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు? బ్రహ్మర్షి అని పిలువబడే వరకు తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజుండేవాడు. అతనికి ఈ శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానములో వశిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు. త్రిశంకు వశిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. మహర్షి, దయచేసి నా కోరికను నెరవేర్చండి. రజన్, ఇది ప్రకృతి నియమానికి విరుద్ధం. నేను ఒప్పుకోలేను. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వశిష్ఠుడు ఆ పని తన వల్ల కాదు అని చెప్పాడు. నీ వల్ల కాకపోతే నీ కుమారుడులతో చేయిస్తాను. వశిష్ఠుని 9 కుమారులు తమ తమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్ళాడు త్రిశంకు. ఓ మునికుమారులారా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కాని మీ తండ్రిగారు ఒప్పుకొనలేదు. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి అని వేడుక్కున్నాడు త్రిశంకు. శ్రీమద్ రామాయణము బాలకాండము 57వ సర్గ సంపూర్ణము.